ఇక మా తమ్ముడు నిన్న లోనేదో ఉందని మస్తు రంది పడ్డాడు. ఇక అదంతా అయినాక నేను ఇన్ని పైసలు ఇచ్చినాక మా అక్క బంగారం మా అక్క దేవత అని మస్తు పొగిడిండు. మరి అలా ఏమైనా వార్తలకి ఇట్లా పట్టుకొచ్చిండా లేదా వీడు? చెట్టు చీమ అన్ని పచ్చగున్నాయి చూడాలమ్మా సువ్వాలమ్మా. ఆగో మా తమ్ముడు మంచిగానే సువ్వాలమ్మా అంటూ పాట పాడుకుంటా చిన్నగా నవ్వుతున్నాడు కదా వీడు. నవ్వింది మళ్ళీ జెండు వచ్చింది గర్ల్ ఫ్రెండ్ పిచ్చండి ఇది. దొరికేరా బలే ఛాన్స్ యురేకా సక్కమికా. ఈ డబ్బా తొండకు విక్కు పెట్టినట్టుగా ఉన్నది. అబ్బో వీని సంబరం పాడుగాను. నిన్న పైసలు కట్టేసరికి పానమంతా నిమ్మలమైనట్టుంది వీనికి. తమ్మి నిన్న నేను పైసలు ఇచ్చినందుకే కదా గింతు షారుగున్నావు. యురేకా సక్కమికా ఎవరండి మీరు? తమ్మి నేను రా మీ అక్కని. ఎవరక్క? ఎవరికి అక్క? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అదేం తమ్మి గట్ల అంటున్నావు? నిన్ననే కదా నీకు లోన్ కట్టాలంటే 10,000 కూడా ఇచ్చినా కదరా, మళ్ళీ గట్ల మాట్లాడుతున్నావు ఎవలని? లోన్ ఎక్కడిది? అది నేనెప్పుడు అడిగినా నువ్వెప్పుడు ఇచ్చినావు? అసలు ఏంది నీ కథ? వామో తమ్మి నీకు ఇది న్యాయం కాదురా గట్ల అనుడు. పొద్దుగాల నాతను పరిష్కారం ఎందుకురా తమ్మి నీకు? ఏంది పరిష్కారా? ఆయన నువ్వెవరమ్మా నీతో పరిష్కారానికి? నా అక్కవా నా చెల్లవా? బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఒరే గట్ల అనకు రాజురా, నీకు దండం పెడతా. ఎవరన్నంటే ఇజ్జత్ పోతుంది తమ్మి. ఎవరి ఇజ్జత్ పోతుంది? ఎందుకు పోతుంది? అసలు నువ్వెవరు? తమ్మి నేను రా. పొద్దుగాల గిట్ల ఎందుకు ఏడిపిస్తున్నావు నన్ను? ఏంది నేను నిన్ను నేర్పిస్తానన్నా? ఎవరన్నా ఆడపిల్ల నేర్పిస్తారని నన్ను వచ్చి పొట్టు కొడితే అమ్మో. ఏం బ్రో మంచిగా మర్యాదగా అడుగుతుంటే కొండ మీద ఎక్కి కూర్చుంటున్నావు ఏం బ్రో? ఎవరు నీకు తమ్మి? నేను కొండ మీద కూర్చున్నానా? మన కొబ్బరి చెట్టు మీద ఇట్లా కూర్చున్నా? ఏం మాట్లాడుతున్నామా నువ్వు? నీ భార్యమూతాడా బర్ల దగ్గర పెండెత్తటోడా కోల్విచ్చిన పాపానికి నాకు తగ్గ శాస్త్రి చేసినావు కదరా తమ్మి. ఏంది బర్రెల పెండ ఎత్తుకుంటున్నా? నీ అవ్వ ఎవరిని చూసి దండం మీద చీరలు ఎత్తుకోదానా? నువ్వు నన్ను బర్రమూతాడు అంటావు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. నువ్వేమైనా తక్కువనా? తెగిపోయిన చెప్పులకు సుతిలు పోసి తాడు కట్టుకొని తిరిగేటోడా? వీని ముఖం చూడు ఎట్లుందో. మాట సక్కరాని నీ చీపురు కట్ట ముఖం దీని ఏమన్నా ఎత్తే రాయి దొరకలేదు ఎరక చంపేస్తూ నిన్ను. వామో ఎన్నెన్ని మాటలు అంటున్నారా నన్ను అలా? వీ నోట్ల మన్నువాడా, వీ నోట్ల దుమ్మువాడా, నీ నోట్ల కారం పడా, నీ నోట్ల ఉప్పు పడా, అల్లం పడా. అబ్బా నాకు తిట్టు వస్తలే నేను నిరమంటే. పళ్ళు కొరుకుతున్నాడేంటో. ఏం రోగం పుట్టిందిరా దున్నపోతు మోకమడా? నేను శాపం పెట్టిననుకో చచ్చిపోతావు చెప్తున్నా. వీని చేతులు ఇరుగా, వీని చేతులకు జట్టలు పుట్టా, నన్నేమో గిట్లా అంటున్నాడు. నువ్వు చేపలు పెడితే నేనేంది? చేపలు ఎత్తాయి. మరంత టాలెంట్ నువ్వు. మాటలు మాట్లాడినట్టు పని కూడా చేయాలి తమ్మి. ఏం రోగం పుట్టిందిరా పోడా? నేను నీకేం కానట్టు నేనంటే ఎవరో తెలియనట్టే చేస్తున్నాను. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నీ ముఖం ప్రాంకు గివేం ప్రాంక్ రా తమ్మి. నువ్వు గట్లా తీసేసరికి పానం పోయినంత పాన అయిందిరా నాకు. శిషి ఏం పొరడో ఏమో, కాలు రెక్కలు అన్ని జల్లు మన్నాయి ఒక్కసారి. అరే అక్క నేను గట్లా అంటానా అక్క నిన్ను? ఇదంతా ఫ్రాంక్ అక్క. మా సోపతి వాళ్ళు ఫ్రాంక్ వీడియోలు చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పిరు అక్క. అందుకే ఎవరిని చేయక అర్థం కాక నిన్నే చేసిన అక్క. మంచిగా ఉన్నా అక్క? మంచిగా చేసానా? అమ్మ బాబాయ్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ప్రాంక్ రా ప్రాంక్. ఏం యాక్టింగ్ చేసినావు రా?
ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. కుక్కతో కొంకర అన్నట్టు వంకర బుద్ధునోడు మళ్ళా గదే పని చేస్తాడు. ఏం ఫ్రాంక్సో ఏమోరా నాయన. మొన్నటికి మొన్న ఎవరో గిట్లనే ఫ్రాంక్ చేస్తే పాపం గాన్న అక్కడికక్కడే జీవిడ్చిండు. పైసలకు ఆశపడి పబ్లిక్ ను మస్తు పరేషాన్ అయితే చేస్తున్నారు జనాలు. గిట్లా ఏ స్టోల మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళంతా.